రజనీకాంత్ గారు తన ఇంట్లో ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక మూవీలో ఇంపార్టెంట్ రోల్ ఉంది నువ్వే చెయ్యాలి అని 6,000 రూపీస్ రెమ్యునరేషన్ అని చెప్పి ఓకే చేశారు. అండ్ 1,000 రూపీస్ అడ్వాన్స్ ఇవ్వమంటే రేపు చూసుకుందాం అన్నారు. అండ్ మార్నింగ్ షూట్ కోసం కార్ వచ్చి రజనీ గారిని పికప్ చేసుకుంది. అండ్ అనుకున్న ప్రకారంగా మేకప్ వేసుకోక ముందే 1,000 రూపీస్ ఇస్తామన్నారు కానీ ఇవ్వకపోవడంతో షూట్ చేయనని చెప్పేశారు రజనీ గారు. అండ్ ఈలోపు ప్రొడ్యూసర్ అంబాసిడర్ కార్ లో వచ్చి కార్ దిగి ఏంటి షూటింగ్ చేయనన్నావంట, 4 సినిమాలు చేసినందుకు అంత పొగరా నీకు, నువ్వేదో పెద్ద స్టార్లా బిల్డప్ ఇవ్వకో, సినిమా లేదు డబ్బు లేదు బయటికి పో అన్నారంట. సరే అని తనను తీసుకొచ్చిన కార్ ఎక్కి వెళ్ళిపోదామంటే నీ ఫేస్ కి కార్ కూడానా నడిచి వెళ్ళు అన్నారు. అయితే నేను ఏ తప్పు చేయకుండా నన్ను అవమానించిన ఇదే ఏబిఎన్ స్టూడియోస్ కి నేను నా ఓన్ కార్ లో రాకపోతే నా పేరు రజనీకాంత్ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రజనీ గారు. దెన్ ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత 4.5 లక్షల విలువ చేసే ఇటాలియన్ ఫియాట్ కార్ కొని దానికి ఫారెన్ డ్రైవర్ ని పెట్టుకుని మార్నింగ్ 8:30కి స్ట్రైట్ గా ఏబిఎన్ స్టూడియోస్ కి వెళ్ళమని కార్ తీయమన్నారు. అండ్ ఎక్కడైతే ఆ ప్రొడ్యూసర్ అంబాసిడర్ కార్ తో వచ్చి రజనీ గారిని అవమానించారో అదే ప్లేస్ లో తన కార్ ఆపి బయటికి దిగి 2 355 సిగరెట్స్ కాల్చి కాలు మీద కాలేసి కూర్చున్నారు.